హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మన ఛానల్లో అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాం. ఫస్ట్ అయితే మామిడికాయలను వాటర్ లేకుండా తుడుచుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇట్లా కత్తిపీటతో అయితే కట్ చేసుకుంటున్నాం కానీ 10 కాయలే కదా అని ఇట్లా కట్ చేసుకుంటున్నాము. లేదంటే మేము ఫస్ట్ పెట్టిన పచ్చడికైతే మిషన్ అయితే తీసుకొచ్చి కట్ చేసినాము. ఇట్లా జీడి అయితే లేకుండా తీసిస్తాం. కొంతమంది జీడితో కూడా పెడతారు. మా సైడ్ అయితే జీడి తీసేసి అయితే పెడతారు. మీ సైడ్ ఎట్లా పెడతారో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ కట్ చేస్తా ఉన్నారు. ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మేమైతే పిక్క పచ్చడి పెడుతున్నాం కాబట్టి పిక్కతోనే కట్ చేస్తున్నాము. లేదంటే నార్మల్ పచ్చడి పెట్టేవాళ్ళు చిన్న చిన్నగా కట్ చేస్తారు. పిక్క పచ్చడి కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ గా అయితే కట్ చేసుకుంటాం. ఇట్లా కట్ చేసుకొని అయితే పక్కన అట్లా ఇవన్నీ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసి అయితే పక్కన పెడతా ఉండాలి. ఈ సైజ్ లో కట్ చేస్తే సరిపోతుంది పిక్క పచ్చడి కాబట్టి. ఇవన్నీ అయితే కట్ చేసి అయితే మేము పక్కన పెట్టుకున్నాము. పెనం పెట్టుకొని అయితే దాంట్లో అయితే మేమైతే పల్లి నూనె అయితే యాడ్ చేసినాము. పల్లి నూనె బాగా వేడెక్కేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇట్లా వెయిట్ చేసిన తర్వాత ఎల్లిగడ్డలు అయితే వేసినాం. ఎల్లిగడ్డలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. ఎల్లిగడ్డలు వేగిన తర్వాత ఆ, ఆ, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే వేసినాం. అట్లా బాగా వేడెక్కి అవన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టుకొని మామిడికాయలకు ఒక బేసన్ తీసుకొని మేమైతే మామిడికాయ ముక్కలు అయితే వేడి చేసుకున్నాము. 3 కిలోలు అయితే ఉన్నాయి. దానికి సరిపడా మేము ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి అయితే ముందే పట్టి పక్కన పెట్టుకున్నాం. వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. ఇట్లా బాగా పొడిని అయితే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అట్లా మిక్స్ చేయకుంటే ముక్కలకు పట్టకుండా టేస్ట్ అనేది సరిగా అనిపించదు. అందుకోసమే ఈ పొడిలన్నీ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. 1 kg ముక్కలకైతే మేమైతే 250 గ్రామ్స్ సాల్ట్ వేసినాము. 125 గ్రామ్స్ అయితే కారం పొడి అయితే వేసినాము. ఇట్లా బాగా అయితే మిక్స్ చేస్తూ ఉండాలి. కేజీకి అయితే 250 గ్రాములు అయితే ఉప్పు వేయాలి. 125 గ్రామ్స్ అయితే కారం పొడి అయితే వేయాలి. ఇట్లా కారం పొడి కూడా వేసుకుంటే అయితే బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాం. చూడడానికి అట్లా కలర్ఫుల్గా ఉంది కానీ కారం అయితే తక్కువనే పోసినాం. ఎందుకంటే ఎక్కువ అయిపోతే కారం ఉంటది కదా అని అయితే చూసుకుంటూ అయితే కలుపుకుంటూ అయితే పోసినాము. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కారం పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటది కదా. మిక్స్ అవ్వకపోతే కారం పొడి అనేది ముద్దలు ముద్దలుగా అయిపోతుంది కదా. అందుకనే ముందే బాగా మిక్స్ చేసుకొని అయితే పక్కన ఇట్లా అయితే కలుపుతా ఉన్నాము. ఇట్లా కలిపేటప్పుడు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మేము కలిపేటప్పుడు అయితే కంట్రోల్లో పడ్డది. అందుకోసమే చెప్తున్నా. ఆ పోపునైతే పక్కన పెట్టుకున్నాం. చల్లారినాక మేమైతే ఇట్లా కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటా కలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఆయిల్ కూడా పోయిందనుకో మొత్తం నూనె నూనె అవుతుంది కదా. అందుకోసమే మెస్సీగా ఉంటుంది అనేసి అయితే ఇట్లా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా చూసుకుంటూ అయితే కలిపి మొత్తం ఆయిల్ అయితే చల్లగా అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుందట కదా. అందుకోసం మీకైతే ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మేము చాలా అంటే చాలా చల్లగా అయిపోయిన తర్వాత కలిపిన పచ్చడి మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్‌కి అయితే ఇట్లా వేడి వేడి రైస్ అయితే వేసుకొని అయితే ఇట్లా కలిపినాం. ఎందుకంటే చాలా మంది ఉన్నాము అని అయితే కలిపినాం. టేస్ట్ అయితే అబ్బా ఏముందిరా నాయన, అందరం అయితే ఇట్లా తిన్నాము. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్